చేయకుండా ఉన్నటువంటి పనులు కానీ వీటి విషయంలో ప్రజల్లో చాలా అసంతృప్తి నెలకొన్నది. ఇప్పుడిప్పుడే ప్రజలంతా కూడా బాహాటంగా ఆ విషయాలన్నీ కూడా వెళ్ళగక్కుతున్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క నిజస్వరూపం అర్థమైంది. ఇందాక పెద్దలు కడియం శ్రీహరి గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం అనేక రకాల అలవిగాని హామీలను ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చలేక కాలయాపన చేసే ప్రయత్నం చేస్తుందన్నటువంటి విషయం మా ప్రాంత ప్రజలకు కూడా అర్థమైంది. ముఖ్యంగా ఎన్నికల కోడ్, లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ వచ్చేదాకా ఏదో అప్లికేషన్ల పేరిట, వెరిఫికేషన్ పేరిట డ్రామా చేసి 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ భవిష్యత్తులో అమలు చేయకుండా కాలయాపన చేయాలనేటటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేటటువంటి విషయం కూడా ప్రజలకు అర్థమైంది. ఇప్పుడిప్పుడు ప్రజలు బాహాటంగా సోషల్ మీడియా వేదికగా కానీ మీడియా వేదికగా కానీ ఆ విషయాలు చెప్తా ఉన్నారు. ఒడ్డెక్కదాకా ఓడమల్లన్న అని, ఒడ్డెక్కినాక బోడమల్లన్న అన్నట్టుగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తీరు ఉందని చెప్పి ఆ ప్రాంత ప్రజలు చెప్తున్నటువంటి విషయాలు కూడా ఇవాళ మీటింగ్లో చాలామంది మా వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ని, ఫీడ్బ్యాక్ని ఇవ్వడం జరిగింది. సో రాబోయే రోజుల్లో మనం కూడా ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా ప్రజల కోసం పనిచేద్దాం. ప్రజల సమస్యలు కానీ, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కానీ వాటన్నింటినీ ప్రభుత్వానికి గుర్తు చేసేటట్టుగా మనం కూడా పనిచేద్దామని చెప్పి ఈ సమావేశంలో అనుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ద్వారా ఒక 2-3 ముఖ్యమైనటువంటి విషయాలు. ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇందాక పెద్దలు కడియం శ్రీహరి గారు చెప్పినట్టు అడ్డగోలు దుష్ప్రచారం బీఆర్ఎస్ పార్టీ మీద, అదేవిధంగా మా అధిష్టానం మీద కానీ మా ఎమ్మెల్యేల మీద కానీ చేసి ఆ అడ్డగోలు దుష్ప్రచారాన్ని ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజమని నమ్మించేటటువంటి ప్రయత్నం ఏదైతే చేసిందో దాన్ని వల్ల ప్రజలంతా అర్థం చేసుకున్నారు. ఇన్ని రోజుల తర్వాత కూడా, ప్రభుత్వం ఏర్పాటైన ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంకా ఎంతసేపటికి బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కేసీఆర్ గారిని, మా మాజీ మంత్రులను, మాజీ ఎమ్మెల్యేలను మా మీద పడి ఏడవడమే తప్ప, మమ్మల్ని అనడమే తప్ప వాళ్ళు ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిర్రో ఆ హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయకపోవడం నిజంగా ఇవాళ చాలా శోచనీయం, బాధాకరం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లున్నదంటే ఢిల్లీ వాళ్ళ పార్టీలో పదవుల లొల్లి, ఇది తప్ప వేరేది ప్రజలకు సంబంధించిన ఏ పని కనబడతలేదు. ప్రచార ఆర్భాటం. గతంలో మా ప్రభుత్వం ఏమో పని ఎక్కువ, ప్రచారం తక్కువ. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తే ప్రజలకు పక్కన అర్థమవుతున్నది, ప్రచారం ఎక్కువ ఉన్నది, పని తక్కువ ఉన్నది. ముఖ్యంగా ఇవాళ అధికార దర్పంతో, అధికార అహంకారంతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న మా సురేష్ మీద తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగినటువంటి దాడి, అదేవిధంగా ఆటో డ్రైవర్ల పొట్టగొడుతూ వీళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఇవాళ సతీష్ గౌడ్ లాంటి ఆటో డ్రైవరు చనిపోవడం కానీ, ముఖ్యంగా మా ప్రాంతంలోనైతే ఇవాళ మీటింగ్లో కూడా చాలామంది చెప్పినారు, మహాముత్తారంలో మంతెని అసెంబ్లీ నియోజకవర్గంలో మహాముత్తారం మండలంలో ఒక 3 బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం కానీ, అదేవిధంగా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మందమరి పట్టణంలో సింగరేణి క్వార్టర్స్లో ఉంటున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు మొన్న ఎన్నికల్లో పనిచేసినటువంటి వాళ్ళకి సంబంధించిన 21 క్వార్టర్లకు నోటీసులు ఇచ్చి కరెంటు కట్ చేసి మంచినీళ్ళు సప్లై బంద్ చేసి ఆ క్వార్టర్లను ఖాళీ చేపించేటటువంటి ప్రయత్నం. దాంట్లో కాంగ్రెస్ సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో బెల్లంపల్లి నుంచి మొదలుకుంటే కొత్తగూడెం సత్తుపల్లి వరకు చాలా క్వార్టర్లలో చాలామంది ఉంటున్నారు. గతంలో 10 సంవత్సరాలు మేమున్నప్పుడు కూడా ఏ ఒక్కరిని ఏమి కూడా అనలేదు. అనకపోగా ఇన్ఫ్యాక్ట్ మందమరి సభలో మేము ఎవరైతే క్వార్టర్లలో ఉంటున్నారో కార్మికులు కానీ, రిటైర్డ్ కార్మికులు కానీ, ఇతరులు కానీ వాళ్ళకు క్వార్టర్లు ఇప్పిస్తామని చెప్పి కూడా మేము చెప్పినటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా. అయినా కూడా ఇవాళ కేవలం కక్ష కట్టినట్టుగా ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల క్వార్టర్ల విషయంలో ఇవాళ నోటీసులు ఇప్పించి అక్కడ కక్ష సాధింపు చర్యలు. అదేవిధంగా రామగుండంలో మొన్న కౌంటింగ్ తర్వాత కూడా 2-3 బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్ల మీద దాడులు. అదేవిధంగా మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా కౌన్సిలర్ ఇంటి మీద దాడి, అదేవిధంగా 3-4 ఇళ్ల మీద దాడి. ఇక కొంతమంది అయితే ఈ కాంపౌండ్ వాల్స్ ఉంటే బుల్డోజర్లతో ఆ కాంపౌండ్ వాల్స్ కూలగొట్టడం, ఇది ప్రభుత్వ భూమి అనే పేరు మీద. అంటే ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేసేటటువంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు, మా ప్రాంతంలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా ఇవాళ మీటింగ్లో చర్చకు వచ్చినాయి. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రజల కోసము పనులు చేయడం పక్కన పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే డెఫినెట్గా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని చెప్పి ఇవాళ
నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ మా నాయకులందరూ కూడా చాలా సీరియస్గా చెప్పినారు. అవసరమైతే సందర్భం వస్తే వాళ్ళు ఇట్లనే కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేసి దాడులు చేసి ఈ రకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తే